హలో గైస్, మనలో చాలామంది కొత్తగా బళ్ళు కొన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఫీల్డ్లో ఎంత వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలని ఉంటుంది. ఇంకొంతమంది ఏంటంటే ఎగ్జైట్మెంట్తో ఉంటారు, అసలు మోటార్ ఫీల్డ్లో ఎంత వస్తుంది. పైగా ఇప్పుడు ఏంటంటే మాకు అన్సీజన్ టైము, ఈ అన్సీజన్ టైంలో ఎంత వస్తున్నాయి ఏంటి అనేది చెప్పేసి అందరికి ఆతృతగా ఉంటుంది కదా. సో నేను కూడా ఈరోజు పోయిన నెల, అంటే ఇది ఆగస్ట్ నెల కదా, పోయిన నెల అంటే జూలై నెలలో నా బండి ఎంత తోలింది ఏంటి అనేది నేనైతే చెప్పబోతున్నాను. సో మన వెహికల్ మీకు తెలుసు కదా, దోస్త్ ప్లస్ వెహికల్ ఇది. ఈ బండి మనకి ఎంత తోలింది ఏంటి అనేది నేను పూర్తిగా ఇదిగోండి ఇలా రాసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఈ రకంగా మొత్తం రాశాను. మొత్తం ఎంత వచ్చినాయి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అబ్బా, చాలామంది చూడలేదు. ఎండ్ వరకు చూడండి, మీ ఎంత వచ్చింది ఏంటి అనేది చెప్పేస్తా. సో ఇక్కడ దీంట్లో నేను ఏం చేశానంటే మొత్తం ఏ లోడ్కి వెళ్ళాను, ఎంత మిగిలినాయి అనేది రాసుకున్నాను. డీజిల్ మనకి సపరేటే. దీంట్లో చూడండి, ఫస్ట్ చూస్తే కనుక 2000 అర్టికల్ ట్రిప్ ఉంది. ఇది వచ్చేసి మా లోకల్ ట్రిప్లే. వాళ్ళైతే మనని వీడియో చేయొద్దని చెప్పేసి అంటారు కదా, ఆ పార్టీ అనమాట. అండ్ ఇంకోటి అశ్వరాపేట ఒకటి వెళ్ళాను, దానికి మనకి 2500 రూపాయలు మిగిలినాయి. లోకల్ 2 ట్రిప్పులు పడ్డాయి, అవి మాకు 600 రూపాయలు చొప్పున ఇస్తారు. అంటే నేను ఒక 100 రూపాయలు 150 రూపాయలు డీజిల్ పట్టిద్ది. కొంచెం మిగిలిన డబ్బులు ఇక్కడ రాశాను. అండ్ 2000 అర్టికల్ లోడు, 400 లోకలు, 2500 ద్వారకా తిరుమల ఇది నేను వీడియో పెట్టాను. సెంటరింగ్ ఇది నేను వీడియో పెట్టాను, 1500 రూపాయలు. 1900 విజయవాడ ఇది పూల మొక్కల లోడు, ఇది వీడియో పెట్టాను. ఇది 1500 సెంటరింగ్ లోడ్, ఇది నేను వీడియో పెట్టలేదు. ఇది వచ్చేసి 5000 నర్సీపట్నం వెళ్ళాను, అంటే మన బాబాయ్ది పనసకాయల లోడ్ ఉందని చెప్పా కదా, అది ఇది 2500 అరటికాయల లోడు, ఇది అదే 3000 రూపాయలు. ఇది గుంటూరు లోడు, అక్కడ నుంచి విత్తనాలు ఏదో వేసుకొచ్చాను, ఇది నేను వీడియో చేయలేదు, పార్టీ ఒప్పుకోలేదు. అండ్ 2500 ధర్మాజిగూడెం నుంచి మళ్ళీ సేమ్ ప్లేస్ నుంచి అరటికాయలు అయితే వేసుకొచ్చాను. ఇది టోటల్గా మనం ఇవన్నీ టోటల్ చేద్దాం, ఎంత వచ్చినాయి ఏంటో చూద్దాం. ఎంత టోటల్ చేస్తే 28,200 రూపాయలు అయితే మనకు వచ్చిన ఇన్కమ్ పోయిన నెలలో. ఇది డైరెక్ట్గా ఇన్కమ్ అంటే ప్రస్తుతానికి మన బండికి ఈఎంఐ లేదు కాబట్టి ఈ డబ్బులన్నీ నాకే. 28,200 రూపాయలు అంటే మిగిలిన డబ్బులే ఇవి. దీంట్లో ఒకవేళ ఈఎంఐ ఉంటే, ఈఎంఐ లేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఈఎంఐ ఉంటే ఏంటి పరిస్థితి అంటే, సపోజ్ ఒక 20,000 ఈఎంఐకి వెళ్ళిపోయింది అనుకోండి, మనకి 8,200 అయితే మనకు మిగిలినట్టు. అది అన్సీజన్లో ఈ డబ్బులు రావడం అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను బండి కొన్న కొత్తలో అయితే ఒక నెల 4,000 తోలాను మొత్తం. ఇంకా అవి ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొని నేను ఈఎంఐ అయితే కట్టాను. ఒకవేళ ఈఎంఐ ఉంటే వాళ్ళకి 20,000 ఈఎంఐగా వెళ్ళిపోతే ఇంక మనకి 8,000 రూపాయలు మిగులుతాయి. మీరే ఆలోచించండి, 8,000 రూపాయలతో మనం ఏం చేయగలమో. అదే ఎక్కడైనా జీతానికి చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత లేదన్నా ఒక 20,000 అలా అయితే ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే, బండికి ఒక 20,000 ఈఎంఐ పోయినా మనకు ఒక 20,000 మిగిలితే మన ఇల్లు అనేది సాఫీగా గడిచిపోతుంది, లేకపోతే అదైతే గడవదు. సో ఇది మనకి జూలై నెలలో వచ్చిన ప్రాఫిట్. అండ్ ఇది ఆగస్ట్ నెల కదా, ఆగస్ట్ నెలలో ఎంత ప్రాఫిట్ వచ్చింది ఏంటి అనేది సెప్టెంబర్ నెలలో అయితే చేద్దాము. ఈ వీడియో నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే కొంచెం నా సొంత పనుల వల్ల అదైతే డిలే అయితే అయిపోయింది. అందుకని ఈరోజు అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనకి ఎంత వచ్చింది ఏంటి అనేది చెప్దాము. అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నారో బాబు నువ్వు అని అడిగితే, చాలామంది ఫీల్డ్లోకి వద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడుతుందని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నాను. ఎందుకంటే మన బాధలు అవన్నీ వాళ్ళకి తెలుస్తాయి కదా, అందుకని చెప్పేసి నేను చేస్తున్నాను. అది ఇంకొకటి వచ్చేసి ఆ నెలలో మనకి బండి అయితే ఏం పనులు పెట్టలేదు, అందుకని మనకి అంత డబ్బులు మిగిలే అవన్నీ మనకే వచ్చేసినాయి. ఒకవేళ పనులు పెట్టుంటే కనుక దాంట్లోంచి మనం బండికి పెట్టాల్సి వచ్చేది. అప్పుడు మనం ఏం తినేవాళ్ళం, చాలా కష్టం. ఇంకొక రియాలిటీ ఏంటంటే, చాలామంది అన్సీజన్లో చేతి డబ్బులు పడుతున్నాయి, అంటే బండి ఏం తోలట్లేదు, చేతి డబ్బులు పడుతున్నాయి. చేతి డబ్బులు వేసి వాళ్ళు ఈఎంఐలు అవన్నీ కట్టుకుంటున్నారు. దయచేసి కొత్తగా బండి తీద్దాం అనుకున్న వాళ్ళు కొంచెం ఆలోచించుకోండి, మీ ఇష్టం ఇంకా.